ఈరోజు భారతదేశ ఉప ప్రధాని ఈ దేశంలో మొట్టమొదటిసారి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికై వెనుకబడినటువంటి రాష్ట్రం బీహార్ లాంటి ప్రాంతం నుంచి 12 సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించి ఓటమి ఎరగని మహాయోధుడు, కాంగ్రెస్ పార్టీ పూర వృద్ధుడు, దళిత జాతి అభ్యున్నతి కోసం భారతదేశంలో అనేక గొప్ప చట్టాలు తెచ్చి వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో ఒక సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చి సమానత్వం సమసమాజ స్థాపన కోసం పనిచేసినటువంటి మహనీయులు గొప్ప మేధావి బాబు జగజీవన్ గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వారు చేసినటువంటి చట్టాలను, వాళ్ళు తెచ్చినటువంటి మార్పులను అనుగుణంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం ఈరోజు ఎంతో కొంత అభ్యున్నతి సాధించామంటే వారు చేసినటువంటి చట్టాలు, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. మరి అలాంటి మహనీయుడు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేయడం, మేమందరం కూడా అలాంటి గొప్ప పార్టీలో పనిచేయడం మేము పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వారి ఆశయ సాధన కోసం, వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.